హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న జరిగిన ఎపిసోడ్ అనాలిసిస్ గురించి చేద్దాం. అలాగే చాలా అప్డేట్స్ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ప్రతిదీ కూడా చూడండి. అంతేకాదు ఈ సీజన్ లో టైటిల్ విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీ సపోర్ట్ ఎవరికి? మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఏమాత్రం నేను చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ విష్ణుప్రియ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ ఫాదర్ రావడం జరిగింది. చాలా జాయ్ఫుల్ గా ఉన్నారు, ఓపెన్ గా ఉన్నారు, అందరికి మంచి సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం విష్ణుప్రియకి క్లియర్ కట్ గా తన తప్పులేంటో చెప్పడం కూడా జరిగింది. కానీ విష్ణుప్రియ ఏం మాత్రం కూడా కేర్ కూడా చేయలేదు. ఎందుకు కేర్ చేయలేదని చెప్తున్నానంటే, విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ క్లియర్ కట్ గా చెప్పారు, అమ్మా నువ్వు చేస్తుంది ఇక్కడ స్ట్రాటజీ ప్లే చేస్తున్నావో లేకపోతే నువ్వు కొంచెం ఫేక్ గా నటిస్తున్నావో చేస్తున్నావో అది బయట ఆడియన్స్ కి నచ్చట్లేదు. నువ్వు ఒకవేళ నిజంగా ఏమన్నా ఉన్నప్పటికీ కూడా అది నువ్వు బయట చూసుకో. ఇప్పుడు నువ్వు వచ్చింది దేనికోసమో నువ్వు దాని పని చెయ్యి అని క్లియర్ కట్ గా చెప్తే, లేదు నాన్న ఫేక్ కాదు, నేను నిజంగానే లవ్ చేస్తున్నా ఆమె చెప్పింది. మీరు కావాలంటే చూడండి. ఎందుకంటే లాస్ట్ వీడియోస్ లో కూడా నేను చెప్పడం జరుగుతుంది. క్లియర్ కట్ గా నేను లైవ్ చూసి అప్డేట్ ఇస్తున్నాను. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మీరు లైవ్ చూసి మాట్లాడండి అని. సో నేను లైవ్ చూసే నేను ఎపిసోడ్ అనాలిసిస్ అయితే నేను చేస్తున్నాను. ప్రతి అప్డేట్ కూడా నేను ఇస్తున్నాను. సో చూడండి. సో నేను లవ్ చేస్తున్నాను నాన్న అని చెప్పినప్పుడు, అమ్మ సరే నువ్వు చేస్తున్నావు, అది నిజమో కాదు నీకు తెలుసు, కానీ ఇక్కడ కాదు, నువ్వు బయట చూసుకో, నీ ఆడియన్స్ అప్సెట్ అవుతున్నారు, అది సరి చేసుకో, నామినేషన్స్ లో కరెక్ట్ పాయింట్ తీసుకొని వెయ్యి అంటే, లేదు నాన్న ఇక్కడ నాకు చాలా ప్రెజర్ ఉండిద్ది నాన్న, ఇప్పుడు ఎవరినైనా పోయి హగ్ చేసుకొని లేకపోతే తనతో అంటే నార్మల్ గా మాట్లాడితే కానీ రిలీఫ్ అవ్వలేదు నాన్న, అంత ప్రెజర్ ఉండిద్ది నాన్న అని చెప్పా. అమ్మా సరే ప్రెజర్ ఉండిద్ది, అక్కడ ఆగిపోకూడదు కదా, సో కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళు, గేమ్ లో కాన్సన్ట్రేషన్ చేయి, నామినేషన్స్ లో కరెక్ట్ పాయింట్ తీసుకొని ఆడు, గ్రూప్ గేమ్స్ ఆడకు. ఈవెన్ ఏ ఫ్యామిలీ మెంబర్ వచ్చినా ఒకటే చెప్తున్నారు, గ్రూప్ గేమ్స్ ఆడొద్దు, ఇండివిజువల్ గా గేమ్స్ ఆడండి అని. సో నాకు తెలిసినంత వరకు అయితే ఒక నబీల్ వాళ్ళ అమ్మ అనుకుంటా ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, కానీ మాక్సిమం అందరూ కూడా పేరెంట్స్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాకపోతే నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆమె వరకు కరెక్ట్ అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ నిఖిల్ ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో తను తీసుకొని అది స్ట్రాటజీని యూజ్ చేస్తాడనేది పాయింట్. వాళ్ళమ్మ చెప్పింది కరెక్ట్ గా తీసుకొని మంచిగా యూజ్ చేసుకుంటే బాగుండిద్ది. అంటే మళ్ళీ నెగిటివ్ గా వెళ్ళిపోయింది, తన కాన్సన్ట్రేషన్ తనకు నెగిటివ్ గా అర్థమయ్యి, అంటే తన వరకు పాజిటివ్ గా అర్థమై ఉంటుంది, కాకపోతే అది నెగిటివ్ గా వేలో వెళ్ళిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా నిఖిల్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ అలాగే గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరు కూడా ముందు అంతా మంచి పోటీగా నువ్వంటే నేనంటూ అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కనుక ఎవరి పాటికి తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ అమ్మేమో నిఖిల్ వాళ్ళ అమ్మేమో జీ దగ్గరికి వెళ్ళకు, నువ్వు జీ జోలికి వెళ్ళొద్దు, ఫ్రెండ్లీగా ఉండు అని చెప్పి అంటాం, గౌతమ్ వాళ్ళ అన్నయ్య చెప్పడం. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు కూల్ అయిపోతారు. కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరికి ఓటింగ్స్ అనేది కొంచెం డౌన్ అవ్వచ్చు, అంటే వాళ్ళ గేమ్ పరంగా హైప్ అవ్వచ్చు. కానీ ముందంటే వీళ్ళిద్దరు నువ్వంటే నేను అన్నట్టు ఉన్నట్టు కాబట్టి, సో కొంచెం నిఖిలా లేకపోతే గౌతమ్మ వీళ్ళిద్దరూ కొంచెం పోటీగానే ఉన్నారు ఓటింగ్స్ లో కూడా. సో మాట్లాడదాం వీళ్ళ గురించి. అయితే విష్ణుప్రియకి వాళ్ళ నాన్న ఎన్ని చెప్పినా గానీ కేర్ కూడా చేయట్లేదు. అసలు ఎందుకు తను కేర్ చేయట్లేదు? తను ఎందుకు వచ్చింది హౌస్ లోకి? ఏం మాటానికి వచ్చినప్పుడు తను ఏం చేయాలి? ఇవన్నీ ఉంటే నువ్వు బయట చూసుకో, నువ్వు ఇక్కడ కాదు కదా. ఆల్రెడీ పృథ్వీ చెప్పడం జరిగింది నాకు ఇష్టం లేదమ్మా అని. హైలైట్ పాయింట్ అయితే వాళ్ళమ్మ, పృథ్వీ వాళ్ళమ్మ. సో తన గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్. సో ఇప్పుడు విష్ణుప్రియ వాళ్ళ నాన్న ఎప్పుడైతే హౌస్ లోకి ఎంటర్ అవుతారో, నిఖిల్ బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు కప్పు గెలవాలని చెప్పి ప్లేస్ చేస్తారు. మీరు కావాలంటే చూడండి. తర్వాత విష్ణు ఏమో, లేదన్నా నువ్వు నాకు కదా చేయాల్సింది, నాకు కదా నువ్వు బ్లెస్ చేయాల్సింది అంటే, సరేనమ్మా నువ్వు కూడా మంచిగా ఆడు అని చెప్పి. మీరు చూడండి మీకు వచ్చిందో లేదా లైవ్ లో, సారీ ఎపిసోడ్ లో, నేను లైవ్ లో చూసాను, వచ్చింది ఇది వేశారు. సో అది కట్ చేసినట్టున్నారేమో. నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్ అని చూస్తే అది బాగా హైలైట్ చేస్తారు. కానీ కప్పు కలవాలని చెప్పి వాళ్ళ నాన్న విష్ణు వాళ్ళ నాన్న బ్లెస్ చేశారు. సో ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్ గా చెప్పారు. ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడికి ఎవరికి తప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మార్చుకోవాలి అని క్లియర్ కట్ గా చెప్పినప్పటికీ కూడా కంటెస్టెంట్స్ కి చెప్పారు, అలాగే విష్ణుప్రియకు కూడా చెప్పారు. విష్ణుప్రియకి మాత్రం అసలు కేర్ చేయలేదు. వాళ్ళ చెల్లి చెప్పినా కేర్ చేయాలా, వాళ్ళ నాన్న చెప్పినా కేర్ చేయాలా, ఆడియన్స్ వాళ్ళ ఒపీనియన్ ఆది చెప్పినా కేర్ చేయాలా, ఏం కేర్ చేయాలా, ఆమె ఒకటి ఫిక్స్ అయిపోయింది. నేను గేమ్ ఎక్సలెంట్ గా ఆడుతున్నా, నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంది, నా గేమ్ నేను ఆడుకుంటున్నా, ఆ గేమ్ ఆడియన్స్ నచ్చట్లా, వాళ్ళ ఫ్యాన్స్ అసలు నచ్చట్లా, వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఇప్పుడు విష్ణుప్రియకి ఎంత సపోర్ట్ వచ్చిందంటే, నిజంగా విష్ణుప్రియ కనుక తనకి స్ట్రెంగ్త్ ఉంది, టాలెంట్ ఉంది,
తన గేమ్ లో కనుక మంచిగా వెళ్తే ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళు ముందుంటారు వాళ్ళ ఫ్యాన్స్. కానీ విష్ణుప్రియ ఎక్కడ ముందుకెళ్ళట్లా. మరి తన ప్రాబ్లం ఇంకేంటో విష్ణు వాళ్ళ ఫ్యాన్సే చెప్పాల్సిందే. ఇంకా నెక్స్ట్ పృథ్వీ వాళ్ళ మదర్ అయితే హౌస్ లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళ అమ్మ అయితే విష్ణుప్రియని ఎంతగా ప్రేమించేస్తుందో, ఎంత ఇష్టమో తనకి విష్ణు అంటే. నాకు తర్వాత నీకు ఎవరంటే ఇష్టము అంటే నాకు విష్ణు అక్కడ లేదు, విష్ణు నాకు చాలా ఇష్టము. ఆమె పద్ధతి కానీ, ఆమె జెన్యున్ గా ఉండిద్ది, చాలా యాక్టివ్ గా ఉండిద్ది, దేవుడు భక్తురాలు. సో ఇవన్నీ చెప్తూ ఉండిద్ది. అండ్ అలాగే విష్ణు అయితే వాళ్ళ అత్తని ఎక్కడ ఇంప్రెస్ చేద్దామా, ఏ పాయింట్ ఆఫ్ లో ఇంప్రెస్ చేద్దామా అన్నది ఫుల్ గా ఉందన్నమాట. ఫుల్ సెట్ చేసుకొని ఉంది. పృథ్వీ వాళ్ళ అమ్మ అయితే ఇంకా ఇంప్రెస్ అయితే అయిపోయింది అనమాట. కానీ పృథ్వీ కూడా వాళ్ళ మదర్ కూడా చాలా మంచిగా చెప్పారు. అమ్మ మీరు గ్రూప్ గేమ్స్ ఆడద్దు. యష్మికి చెప్పారు, నిఖిల్కి చెప్పారు, పృథ్వీకి చెప్పారు, ఈ కన్నడ బ్యాచ్ కే బ్యాచ్ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీరు గ్రూప్ గేమ్ ఆడద్దు, ఇండివిజువల్ గా గేమ్స్ ఆడండి. అండ్ నామినేషన్స్ కూడా మీరు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నారు, డిస్కస్ చేయొద్దు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏవైతే వాళ్ళ మదర్ చెప్తున్నారు అవే కదా బయట అంతా స్ప్రెడ్ అవుతుంది. బయట ఉన్న టాక్ అదే కదా. అది చెప్పడం వల్ల వీళ్ళకి మైండ్ ఓకే, ఇప్పుడు దాకా మేము గ్రూప్ గేమ్ ఆడాం, ఇప్పుడు దాకా మేమంతా నామినేషన్ చేసుకోవడం, మొత్తం డిస్కస్ చేసుకున్నాం, అది చేయకూడదు, ఈ తప్పులున్నా ఐదు తప్పులు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఫుల్ గా అందరికి క్లియర్ కట్ గా అర్థమైంది. కానీ అర్థమైంది ఒకటి, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఇంకొకటి. అర్థమైనప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కరెక్ట్ గా లేకపోతే వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నిఖిల్ దాంట్లో కూడా వాళ్ళమ్మ చెప్పింది ఎట్లా అయితే తను రిసీవ్ చేసుకొని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారన్న దాన్ని బట్టి తన ఓటింగ్స్ కూడా ఉంటాయి. సో నిఖిల్ వాళ్ళ మదర్ ఎలా అయితే మంచిగా సజెషన్స్ ఇవ్వడం జరిగింది, అలాగే పృథ్వీ వాళ్ళ మదర్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది, అందరు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ వాళ్ళ బ్రదర్ రావడం జరిగింది. అయితే గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఎక్సలెంట్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. అండ్ ఇక్కడ ఓన్లీ గౌతమ్ కృష్ణకి కాదు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికి కూడా. ఒకటి నబిల్ ఈజ్ అ ఫేవరెట్ కంటెస్టెంట్ అంట వాళ్ళ అన్నకి. నబిల్ కి ఏం చెప్పారంటే, నువ్వు నామినేషన్స్ లోకి రా, బాగా ఆడుతావు గేమ్, నామినేషన్స్ లోకి రా. ఈ సీజన్ మొత్తంలో ఆయన వచ్చింది 3 సార్లు నామినేషన్స్ లోకి. సో నామినేషన్స్ లోకి రా. ఆ తర్వాత యష్మికి అయితే మీ నాన్న ఏవైతే ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకో, కరెక్ట్ గా ఉండుద్ది. ఆ తర్వాత రోహిణికి, తేజకి, అవినాష్, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి, నిఖిల్, పృథ్వీ అందరికి మంచి మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది. గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడుకుంటే, గౌతమ్ కృష్ణకి ఏం చెప్పారంటే, నువ్వు కప్కి దగ్గరగా ఉన్నావు, నాన్న వీకెండ్ లో వస్తారు, నువ్వు టెన్షన్ పడకు. అయితే నువ్వు కప్పుకి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా నువ్వు తప్పు ఎక్కడైతే ఉందో అక్కడ నువ్వు లేచి స్టాండ్ తీసుకొని మాట్లాడు. నువ్వు మెగా చీఫ్ అయ్యావు కాబట్టి నిన్ను మెగా చీఫ్ చేయడానికి ఈసారి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ అలా ఉండకు. ఎవరైనా ఫోల్ గేమ్ ఆడుతున్నారో స్టాండ్ తీసుకొని మాట్లాడు. ఎవరైనా తప్పుగా చేస్తున్నారా గేమ్ లో కానీ ఎక్కడైనా కానీ నువ్వు ఉండి మాట్లాడు. సోలో బైగానే ఆడు. ఇంకోటి, నిన్న ఎవరైనా బ్రదర్ అని బాండింగ్స్ తో పిలుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు పిలుస్తారు, నీకు అవసరం వచ్చినప్పుడు ఎవరుండరు, కానీ నీ సహాయం మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఎవరి గురించి కాదు, హరితేజ గురించి. హరితేజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ప్రేరణ గురించి గౌతమ్ కృష్ణ హెల్ప్ తీసుకుంటారు, కానీ గౌతమ్ కృష్ణకి హెల్ప్ వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేయరు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద మాట్లాడతారు. ఇక్కడున్న ప్రతి కంటెస్టెంట్ తో కూడా నువ్వు ఎక్కడ బాండింగ్ పెట్టుకోకు. అక్క నువ్వు ఏం మాట యూజ్ చేయకు. నువ్వు ఎలా వచ్చావో ఇప్పుడు దాకా గేమ్ ఎక్సలెంట్ గా ఆడుతున్నావు. అమ్మ నాన్న కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ నాలాగా నేను వాళ్ళ సజెషన్స్ ఇవ్వలేరు కాబట్టి నేను క్లియర్ గా చెప్తాను, నీకు అర్థమయ్యేటట్టు అని చెప్పి నేను రావడం జరిగింది. కప్పు తీసుకున్నది అయితే నాన్న చూడాలని ఉంది అని చెప్పడం జరిగింది. అంటే అర్థమైంది, నువ్వు ఎలిమినేషన్ అయ్యే దగ్గర నుండి టాప్ పొజిషన్ లోకి వచ్చావరా బాబు అని క్లియర్ గా కరెక్ట్గా వాళ్ళ నిర్ణయం అయితే చెప్పడం జరిగింది. సో ఇంత క్లియర్ గా చెప్పడం జరిగింది. అది గౌతమ్ కృష్ణ ఎలా రిసీవ్ చేసుకుంటాడు, అలాగే తను ఇప్పుడు దాకా ఆడింది అట్లాగే తను తీసుకువెళ్తాడా, జెన్యున్ గా ఎలా అయితే ఇప్పుడు దాకా ఆడాడో, సోలో బాయ్ గా ఎలా అయితే ఆడాడో ఫ్రాంక్ గా అలాగే తీసుకెళ్తాడా లేదా అని చూడాల్సింది. సో ఇంతవరకు అయితే ఎపిసోడ్ లో చూపించడం జరిగింది కదా. కానీ లైవ్ వచ్చేసరికి శ్రీపతి అయితే రావడం జరుగుతుంది. అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది డెకరేషన్. సో ఫుల్ గా వైట్ అండ్ రెడ్ బెలూన్స్ తో ఉంటుంది డెకరేషన్. సో మీరు చూసే ఉంటారేమో ప్రోమో కానీ ఎక్కడైనా. సో కానీ చాలా బాగా చేశారు. సో వాళ్ళ హస్బెండ్ కూడా ఎక్సలెంట్ సజెషన్స్ ఇస్తారు, మంచి పాట ప్లే చేస్తారు, అలాగే రావడంతోనే కుంకుమ పెడతారు. సో చాలా బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఆ మూమెంట్స్ అన్ని కూడా ఫుల్ గా బిగ్ బాస్ కూడా బాగా వాళ్ళకి అవినాష్ కి అనుకు వచ్చేసరికి యాక్టివిటీ రూమ్ లో చేశారు కదా ఫుల్ డెకరేషన్స్, డిన్నర్. సో వీళ్ళకి మాత్రం ఇక్కడ బయట గార్డెన్ ఏరియాలో చేశారనమాట. ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రేరణ చెప్తుంది, బిగ్ బాస్ నువ్వు మళ్ళీ నన్ను సెకండ్ మెగా చీఫ్ చేస్తే నేను కిచెన్ లోకి వస్తా, లేకపోతే నేను కిచెన్ లోకి రాను.
సో అప్పుడు బయటున్న కంటెస్టెంట్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, మామూలుగా లేదు. ఎందుకంటే ఒకసారి వచ్చిన దానికే అందరూ అల్లాడిపోతున్నారు. మళ్ళీ సెకండ్ టైం వచ్చిందంటే ఇంకా వీళ్ళకి ఫ్యూజులు అన్ని ఎగిరిపోతాయి. ఇంకా అసలు చేయని కూడా చేయరు. సెకండ్ మెగా చీఫ్ అయితే ప్రేరణ అసలు చేయరు. ఎందుకంటే ఫస్ట్ దాంట్లోనే అందరికి పిచ్చిలేసిపోయింది. సో సెకండ్ మెగా చీఫ్ అంటే ఇంకా అస్సలు ఉండదు. సో మెగా చీఫ్ కూడా ఈసారి అవినాష్ అయితే మళ్ళీ రావడం జరిగింది. సో మెగా చీఫ్ కి సో నేను దాని కంప్లీట్ అప్డేట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఆ తర్వాత వీకెండ్ లో ఎవరి కోసం ఎవరెవరు వస్తున్నారని కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాంతో పాటు సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసేసుకోండి. సో శ్రీపతి ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు గేమ్ ఆడుతున్నావు కానీ ఈ గేమ్ సరిపోదు, 4 వీక్స్ ఉన్నాయి. ఆ 4 వీక్స్ లో నువ్వు ఆడే గేమే చాలా ఇంపార్టెంట్. ఆడు, పర్లేదు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆరోగ్యంగా ఉండు, హెల్తీగా ఉండు, తర్వాత నేను చూసుకుంటా. నువ్వు ఇప్పుడు దానికంటే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టు, గేమ్ ఆడు. సో మనకి కప్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా వచ్చి నువ్వు కప్పు దగ్గరికి నువ్వు వెళ్ళి గెలుచుకోలేకపోతే నువ్వు ఇప్పుడు దాకా ఆడిందంతా వేస్ట్ కదా, అది గుర్తుపెట్టుకో మైండ్ లో. అలాగే ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఆ డిస్కషన్ ని డ్రాగ్ చేయకు, అక్కడితో ఆపేసి. ఎందుకు అంతగా డ్రాగ్ చేస్తున్నావు, అది అనవసరం. సో అంతవరకు డ్రాగ్ చేయకు, నీ పాయింట్ వరకు నువ్వు తీసుకొని మిగతాదంతా వదిలేసేయి. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మంచి ఫ్రెండ్సే, కానీ గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరు కూడా కాంపిటేటరే. సో చాలా జాగ్రత్తగా ఉండు, నీ గేమ్ నువ్వు ఆడు. నేను చెప్పింది జాగ్రత్తగా మైండ్లో పెట్టుకో. కిచెన్ జోలికి ఇంకా నువ్వు వెళ్ళకు, వద్దు. ఇప్పుడు ఏదో చేసావు, అయిపోయింది. 4 వీక్స్ మాత్రం నువ్వు సూపర్ గా ఆడాలి. ఇప్పుడు దాకా ఆడింది ఒక ఎత్తు అయితే ఇక నుండి ఆడిపోయే ఎత్తు ఇంకొక విధంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకో, గేమ్ బాగా ఆడు అని చెప్పడం జరిగింది. సో వచ్చిన ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరు కూడా ఇన్పుట్స్ అయితే రావడం జరిగింది. కానీ నెక్స్ట్ వీక్ నుండి వాళ్ళ ఆట ఎలా ఉండిపోతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇచ్చిన ప్రతి ఫ్యామిలీ మెంబర్ కూడా మెయిన్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ సజెషన్స్ ని ఎలా ఉపయోగించుకుంటారనేది చూడాలి కదా. వాళ్ళ గేమ్ లో ఇంకెంత ముందుకు వెళ్తారు, ఓటింగ్స్ కూడా తారుమారు అవ్వచ్చైతే అనిపిస్తుంది. ఇప్పుడు గౌతమ్ కృష్ణ టాప్ లో ఉన్నప్పటికీ కూడా ఇక నుండి రాకపోయే ఓటింగ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే గేమ్స్ కూడా గేమ్స్ బట్టి ఓటింగ్స్ మారచ్చు. సో చూద్దాం. అలాగే ప్రతి అప్డేట్ నేను ఈ వీడియోలో ఇస్తాను. సో మర్చిపోకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని చెప్పి మీరు అనుకుంటున్నారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్, బై బాయ్.